కార్తీక దీపంలో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దశరథని షూట్ చేయించింది జ్యోత్స్న అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న దీప. నిజంగానే దీపకి జ్యోత్స్న అనే దశరథని షూట్ చేయించిందన్న నిజం తెలియబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న కాశీకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది. ఇంటికి రమ్మని పిలిచి గౌతమ్ గురించి తను తీసిన వీడియోలు అన్నీ కూడా అందరూ ముందు బయట పెట్టమని కాశీకి చెప్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అలా చెప్పిందని ఇక వెంటనే కాశీ అయితే వస్తున్నానక్క అంటూ శివన్నారాయణ ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత శివన్నారాయణ కాశీ రావడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎందుకు వచ్చావురా మళ్ళీ, ఏం గొడవ చేయడానికి వచ్చావు మళ్ళీ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక నేను మీకు జ్యోత్స్నక్క గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అందుకే వచ్చాను అని అంటూ ఉంటాడు. కాశీ అయితే అప్పుడు అది విని జ్యోత్స్న గురించి నువ్వు చెప్పేదేంట్రా, బయటికి పో అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇంతలో కార్తీక్ దీప ఇద్దరు కూడా వస్తారు. ఏంటి కాశీ మళ్ళీ వచ్చావు, ఎందుకు మళ్ళీ గొడవ చేయాలనుకుంటున్నావా, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు కార్తీక్ దీప ఇద్దరు కూడా. అప్పుడే ఇక జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కిందకి వస్తారు. వచ్చిన తరువాత కాశీగాడు సాక్ష్యాలు చూపించడానికి వచ్చాడు అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే రే మళ్ళీ ఎందుకు వచ్చావురా అని అడుగుతూ ఉంటే జ్యోత్స్నక్క గురించి మాట్లాడడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు కాశీ. నువ్వేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని సుమిత్ర కూడా అంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే మమ్మీ తను నా గురించి ఏదో మాట్లాడాలని అంటున్నాడు కదా, మాట్లాడిని ఏంటో మరి మనం తెలుసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు చెప్పు కాశీ అని అంటూ ఉంటే జ్యోత్స్నక్క ఒకరోజు నా దగ్గరికి వచ్చింది, నా దగ్గరికి వచ్చి నా సహాయం అడిగింది, నేను కాదనలేకపోయాను. తను ఏమడిగిందో తెలుసా, గౌతమ్ ఎలాంటి వాడో ఏంటో మొత్తం కూడా కనుక్కోమని నాకు చెప్పింది. అప్పుడే నేను గౌతమ్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. గౌతమ్ గురించి అలా ఎంక్వైరీ చేసే క్రమంలో నాకు గౌతమ్ గురించి తెలిసింది అని అంటూ ఉంటాడు కాశీ. అయితే ఇప్పుడు చూడు, ఆ దీప చంప చెల్లుమంటుంది, మా మమ్మీ ఆ దీపని ఎలా కొడుతుందో చూడు గ్రాని అని అంటూ జ్యోత్స్న అయితే మురిసిపోతూ ఉంటుంది. నన్ను ఆపదలో నుంచి జ్యోత్స్నక్క కాపాడింది, నాకు 10 లక్షలు ఇచ్చింది, 10 లక్షలు చెక్ రాసిచ్చి నేను అప్పు ఉన్న అతనికి ఇచ్చేయమని చెప్పింది. తర్వాత నన్ను ఒక తమ్ముడుగా ఈ పని చేసి పెట్టమని అడిగింది. అప్పుడే నేను ఆ గౌతమ్ గురించి ఎంక్వైరీ చేశాను అని ఇచ్చిన 10 లక్షల చెక్కు గురించి కూడా చెప్పేస్తాడు. అది విని ఇదేంటే వీడు నువ్వు ఇచ్చిన 10 లక్షల చెక్కు గురించి చెప్తున్నాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే అదే నాకు అర్థం కావడం లేదు గ్రాని అని జ్యోత్స్న షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. అసలు వీడిని ఇంటి దగ్గర అన్ని తిట్లు తిట్టావు కదా, మళ్ళీ వీడికి 10 లక్షలు ఇచ్చి నువ్వెలాగా వాడిని సహాయం అడిగావు? అయినా గౌతమ్ గురించి అతను మంచివాడని నీకు బాగా తెలుసు, అలాగే దీప కూడా అతను మంచివాడేనని ఆ రోజు తను పొరపాటు పడ్డానని కూడా చెప్పింది. చెప్పిన తరువాత కూడా నువ్వెందుకు ఇలా అడిగావు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అది తాత, మమ్మీ డాడీ ఇద్దరు కూడా అసలు గౌతమ్ ఎలాంటి వాడు అని చిన్న సందేహంతో ఉన్నారు, అందుకని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి ఇలా చేశాను. ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. కాశీ నీతికి నిజాయితీకి మారిపోయారు. తను ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడడం, అబద్ధం చెప్పడు కదా, అందుకని నేను కాశీని హెల్ప్ అడిగాను అని అంటూ ఉంటుంది. మరదలా ఇప్పుడు కాశీని పొగుడుతున్నావు, వాడు చెప్పే మాట వింటే ఎంత షాక్ అయిపోతావో అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అలా అనుకున్నప్పుడు కాశీ నువ్వు చెప్పు, గౌతమ్ ఎలాంటి వాడు ఎంక్వైరీ చేసావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కాశీ అయితే పెద్దమ్మ నువ్వు జ్యోత్స్నక్క విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, గౌతమ్ చాలా మంచివాడు అని అంటూ ఉంటాడు కాశీ. అయితే అది విని ఒక్కసారి జ్యోత్స్న పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే రే కాశీ నువ్వేం చెప్తున్నావో నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటే నాకు అర్థమవుతుందక్క, నేను చూసిందే చెప్తున్నాను అని అంటూ ఉంటాడు కాశీ. మరొకసారి ఆలోచించరా కాశీ అని అంటూ ఉంటుంది
పారిజాతం నేను బాగా ఆలోచించి ఎంక్వైరీ చేసి చెప్పాను అని అంటూ ఉంటాడు కాశీ. అదేంటి పెద్ద మేడం, మీరే అన్నారు కదా కాశీ నీతికి నిజాయితీకి మారుపేరని, మళ్ళీ మీరు ఇలా మాట్లాడతారేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. తాతయ్య గారు, ఇదే విషయమే చెప్పాలని వచ్చాను. మీరు నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి, మీకు ఎటువంటి భయం లేదు అని చెప్పేసి కాశీ వెళ్ళిపోతాడు. ఇక కాశీ బాంబు పేల్చి వెళ్ళడంతో ఇక జ్యోత్స్న అయితే షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇదేంటి గ్రాని, నీ మనవడు ఇలా బాంబు పేల్చాడు అని అనగానే అదే నాకు అర్థం కావడం లేదే అని అంటూ ఇక పారిజాతం అయితే వెనకాలే కాశీ వెనకాలే వెళ్తుంది. రే దుర్మార్గుడా, ఏంట్రా నువ్వు చేసిన పని? అసలు ఆ గౌతమ్ గాడు ఎలాంటి వాడో తెలిసి మంచివాడని ఎందుకు చెప్పావు అని అంటూ అడుగుతూ ఉంటుంది పారిజాతం. వాడు ఎలాంటి వాడో జ్యోత్స్నాకి ముందు నుంచే తెలుసు కదా. తనే నిజం చెప్పి వాళ్ళ అమ్మా నాన్నే ఒప్పించి తను నిశ్చితార్థం ఆపుకోవచ్చు కదా. నన్నెందుకు అడ్డం పెట్టుకుంది? మా అత్తగారు నాకు మొత్తం చెప్పింది. ఇదిగోండి, మీరిచ్చిన 10 లక్షల చెక్కు నీ చేతిలోనే పెడుతున్నాను, నీ మనవరాలికి ఇచ్చుకో అని చెప్పేసి కాశీ అయితే వెళ్ళిపోతాడు. ఇక దాంతో పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. ఇంతలో ఇక సుమిత్ర అయితే, అమ్మయ్య, కాశీ చెప్పాక నా మనసు కుదుట పడిందండి. ఇప్పుడు నిశ్చితార్థానికి ఎటువంటి అడ్డంకి లేదు, సవ్యంగా నిశ్చితార్థం జరిగిపోతుంది. ఎవరైనా నిశ్చితార్థం ఆపాలని చూస్తే వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని పారిజాతం వైపు చూస్తూ అంటూ ఉంటాడు శివనారాయణ. జ్యోత్స్న ఇక పైకైతే వెళ్ళిపోతుంది. పెద్ద మేడం గారి పరిస్థితి ఏంటంటావు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏముంది, ఒడ్డున కొట్టుకున్న పడిన చేపలాగా గిలగిలా కొట్టుకుంటుంది అని అంటూ ఉంటుంది దీప. తరువాత పారిజాతం, ఇంటికి రాని కాశీకాడు ఇలా తిరగబడ్డాడేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఆ కాశీగాడు వాళ్ళ అత్తగారు నిజం చెప్పిందట. దీప మీద నింద వేయడానికి నువ్వు ఆ రోజు నిశ్చితార్థాన్ని ఆపేసుకున్నావని. ఇప్పుడు అది తెలుసుకొని వచ్చి ఇదిగో 10 లక్షల చెక్కు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేశాడు అని అంటూ చెక్కు కూడా ఇస్తుంది. అది విని ఒక్కసారే జ్యోత్స్న ఏదోటి చెయ్యాలి గ్రాని, నిశ్చితార్థం ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒకరోజు జ్యోత్స్న అయితే చాలా సీరియస్గా బయటికైతే వెళ్తుంది కంగారుగా. అప్పుడే దీప, జ్యోత్స్న ఇంత కంగారుగా బయటికి వెళ్తుందంటే ఏదో తప్పు చేయబోతుందని అర్థం. ఎక్కడికైనా వెళ్తుంది, ఫాలో అవుతూ వెళ్ళాలి అని వెనకాలే వెళ్తుంది. అలా వెనకాలే వెళ్ళిన తర్వాత జ్యోత్స్న కారు ఆపి రోడ్డు మీద నిలబడి ఉంటే చెట్టు చాటున దీప దాక్కొని చూస్తూ ఉంటుంది. అప్పుడే సత్తిపండు అక్కడికి వస్తాడు. ఇక సత్తిపండుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది దీప. ఆ రోజు రమ్య భర్తనంటూ వీడొచ్చాడు కదా, అంటే వీడు జ్యోత్స్నతో మాట్లాడడానికి వచ్చాడా? ఏం మాట్లాడుతుంది జ్యోత్స్న అని వింటూ ఉంటుంది దీప. అప్పుడే నువ్వు మరొక హత్య చెయ్యాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మరొక హత్య అంటే ఇదివరకు సత్తిపండు చేత ఎవరినైనా చంపించిందా అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడెవరు మేడం? మొన్న మీ నాన్నని షూట్ చేసినట్టే ఈరోజు మీ అమ్మనో లేకపోతే మీ తాతయ్యనో షూట్ చేయాలా అని అడుగుతూ ఉంటాడు సత్తిపండు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది దీప. అంటే ఆ రోజు నాన్నని షూట్ చేయించింది జ్యోత్స్ననే అనమాట. సత్తిపండుతో షూట్ చేయించిందా? జ్యోత్స్న, ఎంత దుర్మార్గురాలువే నువ్వు అని అనుకుంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కాదు, ఇదిగో ఈ ఫోటోలో కనపడుతున్నాడు కదా, వీడి పేరే గౌతమ్. 2 రోజుల్లో వీడితో నా నిశ్చితార్థం. కానీ వీడు నిశ్చితార్థం చేసుకోకూడదు నాతో. వీడు సావాలి, వీడిని నువ్వే చంపాలి. ఈసారి మా నాన్నకి గురి తప్పినట్టు వీడికి గురి తప్పింది బతికాడనుకో, అప్పుడు నీ చావు నా చేతిలోనే అని జ్యోత్స్న అయితే ఇంకా సత్తిపండుకి డబ్బులు ఇస్తూ దీపకి అడ్డంగా దొరికిపోతుంది. తర్వాత జ్యోత్స్న వచ్చేస్తుంది. ఇక దీప కోపంతో రగిలిపోతూ కార్తీక్ దగ్గరికి వచ్చి ఈరోజు నేను జ్యోత్స్నని చంపేస్తాను బావా అని అంటూ ఉంటుంది. ఏంటి ఆవేశం? మళ్ళీ పాత దీపమన్న పూనిందా ఏంటి నీకు అని కార్తీక్ అంటూ ఉంటే, లేదు బావా, ఆ రోజు 'మా నాన్నని చంపాలని చూసింది ఎవరనుకుంటున్నావు? ఈ జ్యోత్స్ననే. 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 'మా నాన్నని చంపాలని చూసింది ఎవరనుకుంటున్నావు? ఈ
రమ్య భర్తగా వచ్చిన సత్తిపండే మా నాన్నని షూట్ చేశాడు. ఈ దీప జ్యోత్స్న డబ్బులు ఇస్తేనే అని చెప్పంగానే కార్తిక్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో దశరథని షూట్ చేయించాలనుకుంది జ్యోత్స్న అని తెలుసుకొని కార్తిక్ దీప ఏం చేయబోతున్నారో, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.